భారత్ కు గ్యాస్ కష్టాలు దాదాపుగా తీరిపోనున్నాయి. ఎల్పీజీని మోసుకుని అమెరికా నుంచి మరో గ్యాస్ నౌక భారత్ కు చేరుకుంది. ఫైక్సిస్ పైనీర్ పేరుతో ఎల్పీజీని మోసుకొచ్చిన నౌక మంగళూరు చేరుకుంది. ఫిబ్రవరి 14న అమెరికా నుంచి బయలుదేరిన నౌక ఇవాళ భారత్ చేరుకుంది. దాదాపు 16,714 టన్నుల ఎల్పీజీని నౌక మోసుకొచ్చింది. వారం రోజుల్లో గ్యాస్ ముడి చమురును తీసుకువస్తున్నట్లు సుమారు 4 నౌకలు సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి చేరుకున్నాయి. అంతకు ముందు మార్చి 18న భారత జెండాతో జగ్ లడ్కీ అనే ముడి చమురు ట్యాంకర్ గుజరాత్ లోని ఆదాని పోర్టుకు చేరుకుంది. ఈ ట్యాంకర్ సుమారు 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురును తీసుకువస్తుంది. ఈ ముడి చమురు యుఏఈ నుంచి వచ్చి పైజార్ పాస్ లో ఇక శివాలిక్, నందాదేవి అనే 2 నౌకలు సుమారు 92,712 మెట్రిక్ టన్నుల గ్యాస్ ను తీసుకువచ్చాయి. అయితే ఈ 3 నౌకలు హర్ముజ్ జలసంధి మీదుగా భారత్ కు చేరుకున్నాయి. మరోవైపు ఇంకా సుమారు 22 భారతీయ నౌకలు పర్షియన్ గల్ఫ్ లో చిక్కుకుపోయాయి. అయితే అవన్నీ సురక్షితంగా ఉన్నాయని భారత్ ప్రభుత్వం చెబుతోంది. పర్షియన్ గల్ఫ్ లోని హర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన నౌకా రవాణా మార్గాలలో ఒకటి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% దీని గుండానే వెళ్తోంది. యుద్ధం కారణంగా భారత్ లో ఎల్పీజీ సంక్షోభం తలెత్తే అవకాశం ఉండడంతో భారత్ అప్రమత్తమైంది. ప్రత్యామ్నాయ మార్గాల కోసం వేగంగా వెతికింది. అలాగే హర్ముజ్ వద్ద చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా తీసుకురావడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే 3 షిప్స్ భారత్ కు చేరుకున్నాయి. ఇప్పుడు 4వది అమెరికాలోని టెక్సాస్ నుంచి మంగళూరు చేరుకుంది. ఒక పక్క ఎల్పీజీని దేశానికి తీసుకురావడంపై వేగంగా స్పందించిన భారత్ మరోవైపు దేశీయంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కఠిన చర్యలను తీసుకుంటోంది. బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టే దానిలో భాగంగా వంట గ్యాస్ వినియోగదారులకు ఓటీపీ విధానం ద్వారా డెలివరీ తప్పనిసరి చేసింది. అలాగే వాణిజ్య సిలిండర్లను మొదటి సప్లై పూర్తిగా నిలిపివేసిన ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి వచ్చిన తర్వాత విడుదల చేసింది. దీంతో తాత్కాలికంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ క్రమేపీ పరిస్థితులు సద్దుమణిగాయి.